శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి వివోం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈరోజు భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించారు. దానిని తెలుగులో బమ్మెర పోతనామాత్యులు ఆవిష్కరించారు. పోతన గారు భాగవతాన్ని ప్రారంభిస్తూ శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. పోతన గారు శ్రీకారంతో ప్రారంభించారు. శ్రీ అంటే లక్ష్మి, సంపద, భోగము, రచనాపరంగా మంచి సాంప్రదాయం. శ్రీ కైవల్యము అంటే అద్వైత సాంప్రదాయం, మోక్షం. అద్వైతంలో కైవల్యము అంటే మోక్షం. పోతన గారు అంటున్నారు, నేను భాగవతాన్ని ఎందుకు రచిస్తున్నానంటే శాశ్వత శివ సాన్నిధ్యం అంటే మోక్షం కొరకు. అంటే పోతన గారే కాదు, 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ ఇచ్చిందే భగవంతుడు మోక్షం పొందడానికి. అలా మనం మోక్షం పొందలేదనుకో, మళ్ళీ మనం 83,99,999 నికృష్టమైన జన్మలు ఎత్తితే కానీ మళ్ళీ మోక్షం మనకు రాదు. అందువల్ల భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం మోక్షానికి వెళ్ళిపోతాం. మోక్షానికి వెళ్ళిపోవడానికి భగవంతుడు అత్యుత్తమమైన సులభమైన మార్గం ఏంటంటే నవవిధ భక్తి మార్గాలలో శ్రవణ భక్తి చాలా శ్రేయస్కరం. అంటే భగవత్ కథలు విని మనం మోక్షం పొందవచ్చు. దాన్నే శ్రవణ భక్తి అంటారు. అంటే భాగవతంలో వ్యాస భగవానుడు నవవిధ భక్తి మార్గాలు అంటే మోక్షం పొందడానికి 9 భక్తి మార్గాలు ఇచ్చారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అంటే ఒక్కొక్క యుగంలో మోక్షం పొందడానికి అర్హతలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు కృతయుగం ఉంది, సతయుగము. ఆ సతయుగంలో మనం మోక్షం పొందాలంటే కొన్ని వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేయాలి. ఎందుకంటే ఆ యుగంలో సగటు మానవుడు ఆయుష్ కొన్ని లక్షల సంవత్సరాలు. అదే త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాలు ఆయుష్. అందువల్ల ఆయా యుగాల్లో మనం మోక్షం పొందాలంటే తపస్సు చేసి మోక్షం పొందాలి. కానీ కలియుగంలో మానవులు ఆయుష్ చాలా తక్కువ, 100 సంవత్సరాలు. దాంట్లో 50 సంవత్సరాలు మనం నిద్రపోవడానికి సరిపోద్ది. మిగిలిన 50 సంవత్సరాల్లో బాల్యము, విద్యాభ్యాసము, ఉపాధి, ఉద్యోగము, వివాహము, సంసారము, సంతానము, ఆ పుణ్యకాలం పూర్తయిపోద్ది. ఇక్కడ మనం తపస్సు చేసే ప్రశ్నే మనకు ఇక్కడ ఉండదు. ఎందుకంటే మన ఆయుష్ చాలా తక్కువ, అల్పాయుష్కులు మనం. అందువల్ల భగవంతుడు మనకు శ్రవణ భక్తి మార్గంలో మోక్షం ఇచ్చాడు. శ్రవణ భక్తి అంటే పురాణ ప్రవచనాలు వింటే నువ్వు మోక్షానికి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కలియుగ ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలించిన రాజు పరీక్షిత్తు భాగవతం విని మోక్షానికి వెళ్ళిపోయారు. ఆయన శ్రవణ భక్తికి ప్రతినిధి.
అలాగే మనకు కూడా అవకాశం ఉందన్నమాట. రేపటి రోజు ముక్కోటి ఏకాదశి. మీ అందరికీ శుభాకాంక్షలు. రేపటి రోజు మనం దినచర్య ప్రారంభం బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఉత్తర ద్వార దర్శనాన్ని మనం చేయాలి. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠం అనేది ఉత్తరంగా ఉంటుంది కాబట్టి ఉత్తరం ద్వార దర్శనం మనం చేసి ఆ భగవంతుని మనం దర్శనం చేసుకుంటే మనకు మోక్షం వచ్చేసి కరతలామకం అని పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. అందువల్ల రేపటి రోజు మీరు తప్పనిసరిగా నియమాలు పాటించండి. ఎవరైనా ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. రేపటి రోజు ఆ బియ్యంతో వండిన ఆహార పదార్థాలు తీసుకోబాకండి. పండ్లు, పాలు అటువంటివి తీసుకోండి. నిరంతరం భగవన్నామాన్ని స్మరించుకుంటూ కాలం గడపండి. అంతిమంగా రాత్రి జాగరణ చేస్తే చాలా శుభం. జాగరణలో వచ్చేసి ఇటువంటి ప్రవచనాలు వింటే శ్రవణ భక్తి మార్గంలో మీరు మోక్షానికి వెళ్ళే అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు. కాబట్టి భగవత్ కథలు మీరు వినండి. అన్ని ఛానల్లో వచ్చేసి మీకు పురాణ ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ వింటే మీకు శుభం కలగద్ది. తర్వాత ఎల్లుండు ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకొని పూజ ముగించిన తర్వాత త్వరగా పారణ చేయాలి. ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాసం ధర్మం. ద్వాదశి నాడు మనం పారాయణం అనేది ధర్మం అన్నమాట. తొందరగా తినేసేయాలి. అందుకే మంత్రాలయం అటువంటి దగ్గర కూడా నేను చూశాను. అక్కడ ఏకాదశి రోజు ఉపవాసము, ద్వాదశి రోజు ఉదయాన్నే వచ్చేసి వారు పారణ చేస్తారు. అంటే తింటారు భోజనం. ఉదయాన్నే 8 గంటలకే భోజనం పెడతారు. ఆ విధంగా అంటే ఉపవాసం అంటే 3 రోజులు లెక్క వస్తుంది మనకు. ఈరోజు మనం రేపు చేసే ఉపవాసానికి ఈరోజు మనం వచ్చేసి అల్పాహారం తీసుకోవాలి సాయంత్రం. అంటే ఉపవాసానికి మనం సంసిద్ధులు కావాలా, ప్రిపేర్ కావాలా ఒకరోజు ముందు. రేపు ఉపవాసం, ఎల్లుండు పారణ ద్వాదశి, త్వరగా తినేసేయాలి. ఆ విధంగా రేపు చాలా శుభదినము. ఎన్నో కోట్ల ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైన దినము. రేపటి రోజు మీరందరూ కూడా ఆ పర్వదినాన్ని శాస్త్రోక్తంగా హరినామ స్మరణతో ప్రారంభించండి. మీకు 2026 సంవత్సరం మీ కుటుంబము సుఖ సంతోషాలతో వర్ధిల్లగలదు. శ్రీ మహావిష్ణువు ఆయన స్థితికారుడు, ఆయన రక్షకుడు, రక్షించేది ఆయనే. కాబట్టి మీరు రేపు ఆ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని మీరు శాస్త్రోక్తంగా వైదికంగా వచ్చేసి మీరంతా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఈ ఘట్టాన్ని భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ కళ్యాణం గురించి నేను ఈరోజు వివరణ చేస్తాను. పోతన గారు భాగవతాన్ని రచించే ముందు ఆయన ఇంటి విలవేల్పు బెజవాడ దుర్గమ్మను ప్రార్థించారు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపు ఆరడి బుచ్చెనమ్మ, తన్నులో నమ్మిన వేల్పులమ్మల మనమ్ముల నుండి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చున మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఏదైనా మనం ఒక కార్యం తలపెట్టినప్పుడు మన ఇంటి ఇలవేల్పుని మనం ప్రార్థించాలి. అలాగే పోతన గారు కూడా వారి ఇంటి ఇలవేల్పును ప్రార్థించారు. ఈనాడు కూడా మనం కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రాజగోపురం మీద భాగవతాన్ని రచించే ముందు పోతన గారు వారి ఇంటి ఇలవేల్పు దుర్గమ్మను ప్రార్థించిన ప్రార్థనా పద్యం అక్కడ రాసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు బెజవాడకి కనకదుర్గమ్మ దర్శనానికి ఆ రాజగోపురం మీద రాసి ఉంటుంది. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపు ఆరడి బుచ్చెనమ్మ, తన్నులో నమ్మిన వేల్పులమ్మల మనమ్ముల నుండి అమ్మ, దుర్గ మాయమ్మ,
కృపాబ్ది ఇచ్చున మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భాగవతాన్ని రచించే ముందు పోతన గారు సరస్వతీదేవిని ప్రార్థించారు. అంటే మనం ఏదైనా కానీ రచన చేయాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల కాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మరి కానగ నెన్నడు కలుగు భారతి. అమ్మ కరుణా కటాక్షం వల్ల పోతన గారు భాగవతాన్ని ఆయన 12 స్కందాల్లో పూర్తి చేశారు. అప్పుడు కవి సార్వభౌముడు శ్రీనాథుడు పోతన గారింటికి వచ్చి, పోతనా నువ్వు భాగవతాన్ని రచన చేసావంట, అది రాజులకు అంకితం ఇస్తే నీకు అగ్రహారాలు మళ్ళు మాణిక్యాలు ఇస్తారు, విలాసవంతమైన జీవితం నీవు జీవించవచ్చని చెప్తారు. అప్పుడు పోతన గారు నిరాకరిస్తారు. ఆయన చాలా నిరాడంబరమైన జీవితం గడిపారు. ఆయనకు ఒక అరగర పొలం ఉండేది. ఆ తెలంగాణలో జనగాం జిల్లా ఆడ ఆ బమ్మెర అనే గ్రామంలో ఆయన కొంత భూమి ఉండేది. ఆ భూమితో వచ్చేసి ఆయన పండించుకొని తినేవారు. అంత నిరాడంబరమైన జీవితం పోతన గారి జీవితం. నిత్య తృప్తుడు ఆయన, నిత్య అగ్నిహోత్రుడు. అగ్నిముఖంగా దేవతలకు నైవేద్యం, త్రికాల సంధ్యావందనం, త్రికాల అగ్నికార్యం చేసేవారు. ఆయన నిత్య అగ్నిహోత్రుడు. ఆ వేదం ఎలా చెప్పిందో అలా జీవించారు పోతన గారు. పోతన గారు కానీ, నన్నయ్య గారు కానీ, తిక్కన గారు కానీ వీరంతా కూడా నిత్య అగ్నిహోత్రులు. వాళ్ళు వేదం ఎలా చెప్పిందో స్పష్టంగా అలాగే జీవించారు. అందుకే వాళ్ళందరికీ మోక్షం శుద్ధి కలిగింది వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడు చెప్పినట్లు మనం కానీ జీవిస్తే, వేదంలో వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు, అలా మనం జీవిస్తే అంతిమంగా మనం మోక్షానికి వెళ్ళిపోతాం. మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఇంకా శ్రీమన్నారాయణని సేవించుకుంటూ అక్కడనే మనం సెటిల్ అయిపోవచ్చు. అటువంటి అద్భుతమైన భాగవతాన్ని పోతన గారు అమ్ముతారేమో అని చెప్పని ఆ రోజు రాత్రి సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలు ధరించి కంటికి కాటుక పెట్టి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. ఆ కళ్ళనీళ్ళతో ఆ కాటుక కరిగి ఆ వస్త్రాల మీద పడిపోతుంది. తెల్లటి వస్త్రాల మీద పడతా ఆ తైల దీపంలో వెలుగులో ఆ పోతన గారికి దర్శనం ఇచ్చింది. అప్పుడు పోతన గారు అన్నారు సరస్వతీదేవితో, అమ్మా కాటుక కంటి నీరు తనుకట్టు పయింబడ ఏల ఏడ్చదా కైటప దైత్య మర్ధనుని గాదలి కోడలా ఓ మదంబ ఓ కాటుక గర్భురాణి నిన్న ఆ కాటికిన్ కొనుపోయి అలా కిరాత కీచుకులకమ్మ త్రిశుద్ధగా నమ్ము భారతి. అమ్మ భాగవతం వచ్చేసి మా అమ్మని ఎవరైనా నమ్ముకుంటారమ్మా, నేను అమ్మనమ్మ నేను అని చెప్పని ఆ శారదాదేవికి పోతన గారు మాటిస్తాడు. కాటుక కంటి నీరు తనుకట్టు పయింబడ ఏల ఏడ్చద కైటప దైత్య మర్ధనుని గాధలి కోడలా ఓ మదంబ ఓ హాటుక గర్భురాణి నిన్న కాటికిన్ కొనుపోయల కిరాత కీచుకులకమ్మ త్రిశుద్ధగా నమ్ము భారతి. నేను అమ్మనమ్మ నేను భాగవతాన్ని అంటే పోతన గారు ఒకనాడు సంధ్యావందనం చేసుకుంటే అక్కడికి రామచంద్రమూర్తి వచ్చి పోతన గారిని ఆదేశించారు. పోతన భాగవతం సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని చెప్పని రామచంద్రమూర్తి ఆదేశించారు. రామచంద్రమూర్తికి తెలుగువారి పట్ల ఆయనకి ఎంత దయ కలిగి ఉంటారో నాకు నిజంగా పోతన గారు ఆ మాట అంటుంటే నాకు అనిపిస్తుంది. రామచంద్రమూర్తికి మనం ఎంత రుణపడి ఉన్నాం, తెలుగు వారందరూ కూడా రుణపడి ఉన్నాం. ఆ రోజు కానీ రామచంద్రమూర్తి పోతన గారిని కానీ ఆదేశించుకుంటే ఈరోజు తెలుగులో మనం భాగవతం ఇంత అద్భుతంగా చదువుకునే అవకాశం ఉండేది కాదు. పోతన గారు ఆయన ధన్యుడైపోయారు. రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు, సరస్వతీదేవి దర్శనం ఇచ్చారు. ఎంత అదృష్టవంతుడు పోతన గారు. అప్పుడు పోతన గారు రామచంద్రమూర్తితో అన్నారు, రామా నేనా భాగవతాన్ని తెలుగులో అనువదించేది, పలికెడిది భాగవతమట పలికించెడి విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకొగనేలా. పోతన గారు చెప్పుకుంటున్నారు
రామా నేనా భాగవతాన్ని రచించేది, పలికెడిది భాగవతమట, పలికించెడి విభుండు రామ భద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగా పలుకగనేలా. ఎన్ని కోట్ల జన్మల్లో నేను పాపం చేశానో కానీ నా పాపం పోగొట్టడానికి రామచంద్రమూర్తి నా చేత భాగవతాన్ని రచన చేపించి నాకు ఆ పుణ్యం కట్టబెట్టాడని పోతన గారు చెప్పుకున్నారు. అది ఆ ప్రసాద బుద్ధి అనేది ఉండాలి. మనమైతే నేను రాసిన, నేను చేసిన అంతా నా కృషి అంటాం. మనది ఏదీ లేదు, అంత ప్రసాదం, భగవంతుని విభూతి. ఆయన మన చేత చేపిస్తాడు, ఆ గౌరవ మర్యాద మనం కట్టబెడతాడు, ఆ పుణ్యం మనం కట్టబెడతాడు. ఆ ప్రసాద బుద్ధితో మనం జీవించాలి. అప్పుడు ఆ సరస్వతీదేవితో అన్నాడు పోతన గారు, అమ్మ నేను కానీ భాగవతాన్ని నమ్ముకొని ఆ సొమ్ముతో కానీ నేను విలాసవంతమైన జీవితం కానీ జీవిస్తే బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గోళలకిచ్చి ఆ పడుపుకూడు భుజించుట కంటెన్ సత్కౌలు హాలికులైననేమి గహనాంతర సీమల కంద మూల కౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. అమ్మ నేను కానీ ఆ భాగవతాన్ని రాజులకు అమ్మి వాళ్ళిచ్చే అగ్రహారాలు మణులు మాణిక్యాలతో నేను విలాసవంతమైన జీవితం కానీ జీవిస్తే బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గోడలకిచ్చి ఆ పడుపుకూడు భుజించుట కంటెన్ సత్కౌలు హాలికులైననేమి గహనాంతర సీమల కంద మూల కౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. పడుపు వృత్తిచే సంపాదించిన సంపాదనతో నేను జీవించిన వాటితో సమానమమ్మ. నేను కానీ భాగవతం అమ్ముకొని ఆ సొమ్ముతో కానీ విలాసవంతమైన జీవితం కానీ జీవిస్తే. పోతన గారు ఎంత పెద్ద మాట వేశారు చూడేడ. అందుకే పోతన గారు చెప్పారు, అమ్మ ఏ రామచంద్రమూర్తి అయితే నన్ను భాగవతాన్ని రచన చేయమని చెప్పారో నేను ఆ రామచంద్రమూర్తికి అంకితం చేస్తున్నానమ్మ అని చెప్పని ప్రతిజ్ఞ చేశాడు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి కాలుడు చే సమ్మిట వ్రేటులం పడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజు ఒక్కడు భాగవతంబు జగత్తిదంబుగన్ ప్రకటించేశాడు. ఏ రామచంద్రమూర్తి అయితే నా చేత భాగవతాన్ని రచించమని చెప్పి ఆదేశించారో ఆ రామచంద్రమూర్తికి నేను అంకితం చేస్తున్నా. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి కాలుడిచే సమ్మిట వ్రేటులం పడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజు ఒక్కడు భాగవతంబు జగత్యదంబుగన్. నేను కానీ భాగవతాన్ని నమ్ముకొని ఆ విలాసవంతమైన జీవితం కానీ జీవిస్తే కాలంలో వస్తాడు కాలుడు. కాలుడంటే యమధర్మరాజు. నా కాలు పట్టుకొని నన్ను యమలోకానికి లాక్కొని పోతూ, ఒరే రామచంద్రమూర్తి నీ చేత భాగవతాన్ని రాపిస్తే నువ్వు అమ్ముకొని తిన్నా, విలాసవంతమైన జీవితం గడిపినా అని నన్ను వచ్చేసి ఆ నరకంలో హింసిస్తారయ్యా, నాకెందుకు ఈ బాధ. సరస్వతీదేవికి చెప్పాడు, నేను ఈ భాగవతాన్ని నేను ఆ రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చేశాడు. ఆ విధంగా 12 స్కందాల్లో పోతన గారు అద్భుతంగా భాగవతాన్ని రచన చేశారు. ఈరోజు మన ఘట్టం వచ్చేసి రుక్మిణీ కళ్యాణం. విదర్భ దేశాన్ని భీష్మకుడు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయనకి రుక్మిణి అనే పిల్లలు. ఆ రుక్మిణీదేవి దినదినాభివృద్ధి చెందింది. ఒకనాడు నారదుడు వచ్చి రుక్మిణీదేవిని ఆశీర్వదించారు. అమ్మ నీకు సరైన ఈడు జోడు ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు. స్వామిని మనసులో నిరంతరం నువ్వు మననం చేసుకో, గుర్తుపెట్టుకో, మననం చేసుకుంటా ఉండు. అంటే భగవంతుడిని స్మరించు, విస్మరణకు గురి కాకుండా చూసుకో. నీకు స్మరణ భక్తి మార్గంలో స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు, నీ కోరిక నెరవేరద్ది, నీకు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని చెప్పని ఆయన దీవించి పోతాడు. అప్పటి నుంచి రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా భావించి ఆమె నిరంతరం వచ్చేసి ఆ స్వామిని మనసులో మననం చేసుకుంటూ ఉంటుంది, విస్మరణకు గురి కాకుండా. ఒకనాడు భీష్మకుడు అంటే రుక్మిణీదేవి తండ్రి పెద్దలు ఆ రుక్మిణీ కళ్యాణం వచ్చేసి ఆ చేది భూపాలుడు శిశుపాలుడితో చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెద్దలంటే ఎవరు? ఆ రుక్మిణీదేవి నాన్న భీష్మకుడు, రుక్మిణి అన్న రుక్మి, జరాసంధుడు, వీళ్ళంతా రుక్మికి స్నేహితులు. దంతవక్త్రుడు, శిశుపాలుడు, వీళ్ళంతా ఆ శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. అప్పుడు రుక్మిణీదేవి
అగ్నిజ్యోధనుడు అనే ఒక బ్రాహ్మణుడిని రాయబారానికి పంపింది. యాడికి? ద్వారకా నగరానికి. అగ్నిజ్యోధనుడు ద్వారకా నగరానికి వెళ్ళి విషయం తెలియజేస్తాడు. పలానా రోజు రుక్మిణీదేవి కళ్యాణం. కానీ రుక్మిణీదేవి మాత్రం మనసు వాచ నిన్నే భర్తగా భావన చేసింది. ఒక పతివ్రత స్త్రీ వచ్చేసి ఒక పురుషుడిని పతిగా భావన చేసిన తర్వాత మళ్ళీ పరపురుషుడితో వివాహం చేయడానికి అంగీకరించదు, తనువు తాలిస్తుంది. అందువల్ల సమయానికి వచ్చి ఆ రుక్మిణీదేవిని రక్షించి వివాహం చేసుకోవాల్సిందిగా అగ్నిజ్యోధనుడు సందేశాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా మాట ఇచ్చాడు, సమయానికి వచ్చి నేను రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటా అని చెప్పన్నాడు. ఆ వివాహం గడియలు ప్రారంభమైనవి. ఆ కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు ఆ పురోహితులు మంత్రాలు చదివిస్తున్నారు. పెళ్లికి ముందు పెళ్లి కూతురు గౌరీ పూజ చేయాల. ఇప్పుడు రుక్మిణీదేవి గౌరీ పూజ చేయడానికి పోద్ది. అప్పుడు అమ్మని అక్కడ ప్రార్థిస్తుంది. అమ్మా, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులున్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంభురాశివి గదమ్మ, హరింపతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వానికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని అమ్మను ప్రార్థించింది. ఎవరైనా కానీ పెళ్ళికి ముందు ఆ కన్య పెళ్లి కూతురు ఆ గౌరీ పూజ కానీ చేస్తే ఆ వచ్చే పిల్లవాడు పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో వరుడు, అతను అల్పాయుష్కుడైతే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అతనికి ఏదైనా దురలవాట్లు ఉంటే అలవాట్లన్నీ అమ్మ మానిపించేస్తుంది. అందువల్ల మన సౌభాగ్యాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి అమ్మను పూజ చేసే సాంప్రదాయము సనాతన ధర్మంలో ఉంది. అందుకే అమ్మ వచ్చేసి రుక్మిణీదేవి కళ్యాణానికి ముందు ఆమె కూడా గౌరీ పూజ చేసింది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులున్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంభురాశివి గదమ్మ, హరింపతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వానికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని అమ్మను ప్రార్థించి ఆ గుడిలో నుంచి బయటకు వచ్చినంతే. ఆ బ్రాహ్మణుడు తారసపడ్డాడు. అగ్నిజ్యోధనుడు అన్నాడు రుక్మిణీదేవితో, అమ్మా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం అని ఆయన దీవించాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు నిన్ను అనుగ్రహించాడమ్మా, సమయానికి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు, ఆయన పెళ్లి చేసుకుంటాడని. అప్పుడు అగ్నిజ్యోధనుడికి ఆమె కృతజ్ఞతగా 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. జలజాతేక్షను తోడు తెచ్చిదివి నా సందేశమున్ తెల్పి నన్ను నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్మకులు గలరే దీనికి నీకు ప్రత్యుపకృతం కావింప నేనేరా అంజలి గావించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. అయ్యా, ఈరోజు రుక్మిణీదేవి బ్రతికి ఉందంటే అది నీ భిక్ష. నేను నీకేం చేయగలనయ్యా? 2 చేతులు 2 కరాలు జోడించి నేను నమస్కారం చేస్తున్నాను. జలజాతేక్షను తోడు తెచ్చితివి నా సందేశమున్ తెల్పి నన్ను నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్మకులు గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిం కావింప నేనేరా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని ఆమె ఆ అగ్నిజ్యోధనుడు అనే బ్రాహ్మణుడికి ఆమె కృతజ్ఞతలు చెప్పింది. జలజాతేక్షను తోడు తెచ్చితివి నా సందేశమున్ తెల్పి నన్ను నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్మకులు గలరే దీనికి నీకు ప్రత్యుపకృతం కావింప నేనేరా అంజలి ఘటించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని అమ్మ రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణోత్తముడిని పూజించింది. అప్పుడు ఆమె ఆ రాజద్వారం దగ్గరికి వస్తే శ్రీకృష్ణుడు అక్కడ రథం మీద నిలబడుకొని ఉన్నాడు. మొట్టమొదటిసారి అమ్మ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారో పోతన గారు వర్ణిస్తున్నారు రుక్మిణీ కళ్యాణంలో. పోతన గారు వచ్చేసి ఆయన రుక్మిణీదేవి కళ్ళల్లో నుంచి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయన అందాన్ని వర్ణిస్తున్నారు. లైవ్ టెలికాస్ట్. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంటి రవేంద్రావలగ్ను
నవాంభోజదళాక్షో జారుతరవక్షున్ మేఘ సంకాశదేహో నగారాతి గజేంద్ర నివహస్తుం చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంటు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఎలా ఉన్నాడయ్యా కృష్ణుడనే వర్ణిస్తున్నాడు పోతన గారు. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం, పౌర్ణమి నాటి చంద్రుడు అంటే ఆ ముఖము. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంటి రవీంద్రావలగ్ను నవాంభోజదళాక్షు అంటే తామర రేకుల వంటి తామర ఆకుల వంటి కన్నులు గలవాడు, ఏనుగు తొండం వంటి బాహువులు చేతులు గలవాడు, పట్టు పీతాంబరాలు ధరించి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కౌస్తువ రత్నాన్ని ధరించి ఒక చేతిలో పాంచజన్యం అనే శంఖము, ఒక చేతిలో వచ్చేసి సుదర్శన చక్రాన్ని ధరించి అమ్మకు దర్శనం ఇచ్చారు. అప్పుడు రుక్మిణీదేవిని తీసుకొని ఆయన ద్వారకా నగరానికి వెళ్తూ ఉంటే అక్కడ ఉండే చెలికత్తెలంతా పోయి పెళ్లి మంటపంలో ఆ పెళ్లి మంత్రాలు చదువుతున్న శిశుపాలుడికి చెప్తారు. అక్కడ ఉన్నారు పెద్దలందరూ, జరాసంధుడు, దంతవక్త్రుడు, శిశుపాలుడు, రుక్మి అన్నారు. వాళ్ళు చెప్పేదానికి ఆ జరాసంధుడు అన్నారు, పిరిగి పంద మాతో ఎదుర్కోలేక దొడ్డిదారిని అమ్మాయిని లేపుకొని పోతున్నాడని చెప్పని వాళ్ళంతా కూడా వెంబడపడతారు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని ఆ రథంలో ఆ విదర్భ నగర పురవీధుల్లో పోతూ ఉంటే ఆ వీధుల్లో ఉండే విదర్భ ప్రజలంతా కూడా వాళ్ళిద్దరిని చూసి, అబ్బా ఏమి జంటండి నిజంగాను, బ్రహ్మదేవుడు ఎలా సృష్టించాడు అని చెప్పని. తగునీ చక్రి విదర్భరాజ సుతకున్ తజ్జంభు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యంబు మీ ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి అయి మగడవుగావుత చక్రి ఈరమణికిన్ మా పుణ్యమూలంబుగన్. వాళ్ళు కూడా ఆశీర్వాదం చేశారు. మేము చేసుకున్న పుణ్యం కూడా ఏదైనా ఉంటే కలిసి వచ్చే ఈ రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ దాంపత్యము వాళ్ళు 3 పువ్వులు 6 కాయల్లాగా వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వాళ్ళందరూ కూడా దీవించారు. తర్వాత ఆ రుక్మి, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్తుడు అంతా శ్రీకృష్ణుడు వెంటపడి ఆయన్ని నానా మాటలు అంటారు, నోరు పారేసుకున్నారు. వెంటనే సుదర్శన చక్రాంతో ఆ దంతవక్తుడు కుత్తుగా కోసేస్తాడు. అంతే, వెంటనే అందరూ ఆగిపోయినాడు. జరాసంధుడు శిశుపాలుడు అన్నాడు, శిశుపాలుడు మనం ఇక ముందుకు పోవడం ప్రమాదం, ఆ మాయావి మనల్ని కూడా చంపేస్తాడు. మనం ప్రాణం ఉంటే ఉప్పుగా అమ్ముకొని బతకొచ్చు. ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి అవుతుంది, మంచి అమ్మాయిని చూసి చేస్తా నీకు పోదంపా అని చెప్పని వాడిని ఆపుతాడు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆ రుక్మిణీదేవిని తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళి ఒక శుభముహూర్తాన దేవకి వసుదేవులు రేవతి బలరాముల సమక్షంలో రంగరంగ వైభవంగా శ్రీకృష్ణుడు మొట్టమొదటి వివాహము ఆ రుక్మిణీ కళ్యాణం వచ్చేసి అద్భుతంగా జరిగింది అని సంస్కృత భాగవతంలో వ్యాస మహర్షి, తెలుగులో పోతన గారు అద్భుతంగా వర్ణన చేశారు. అదే నేను మీకు సంక్షేపంగా చెప్పా. శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహంతో మీ అందరికీ వచ్చేసి మరి ఒక్క మారు రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రేపు చాలా శుభదినము. దాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జారవిడుచుకోబాకండి. సంవత్సరానికి ఒక్క ఏకాదశి వచ్చేది ముక్కోటి ఏకాదశి. అందువల్ల రేపటి రోజు మీరందరూ కూడా భగవన్నామాన్ని స్మరించుకుంటూ భగవత్ కథలు వింటూ మీరు దైవ దర్శనాలు చేసి ఉత్తర ద్వార దర్శనాలు చేసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని 2026 సంవత్సరంలో మీ అందరికీ మహావిష్ణు అనుగ్రహంతో మీరందరూ క్షేమంగా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని, మీ కుటుంబం రక్షింపబడాలని నేను ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తూ కృష్ణ భగవాన్ అనుగ్రహంతో మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మనం భారతదేశాన్ని, భారతీయుల్ని, సనాతన ధర్మం రక్షించుకోవడానికి మనం ఇటువంటి ప్రచారాలు మనం చేసుకోవాలా. మన పూర్వీకులు మనకిచ్చారు పురాణాలు, అవన్నీ మనం చెప్పుకుంటే మనం విన్నవారికి శ్రవణ భక్తి మార్గం అంటే విని మోక్షానికి వెళ్ళే అవకాశం మనకు పరమేశ్వరుడు కల్పించాడు. ఆ విధంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ అకౌంట్లు ఏదైతే ఉందో అవి మీరు విజిట్ చేయండి. మనమంతా వచ్చేసి మన జన్మ సాఫల్యమైపోతుంది. మరొక్క మారు అందరికీ రేపటి రోజు వచ్చేసి అడ్వాన్స్గా
వైకుంఠ ఏకాదశి మీకు అందరికీ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. రేపు ఉదయాన్నే మనం బ్రహ్మముహూర్తంలో లేచి 6 గంటల లోపల మనకు స్నానం అయిపోవాలా, మళ్ళీ పూజలు అయిపోవాలా, ఉత్తర ద్వార దర్శనం కూడా మనం చేసుకోవాలా. ఉదయం 6 గంటలకల్లా చేసుకుంటే శుభం కలగద్ది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.